పిఠాపురం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ధర్నాను ఉద్దేశించి సిపిఎం మండల కన్వీనర్ కె చిన్న కోనేటి రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 25-26 బడ్జెట్లో ఈసారి కూడా అన్యాయం చేసిందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా మధ్యతరగతి వారికి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించడాన్ని, ఈ ఒక్క విషయం తప్ప మిగతా కేంద్ర విద్యా సంస్థలకి నిధులు కేటాయించలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇస్తున్నామని చెప్పడమే తప్ప చెప్పిన నిధులు ఇవ్వలేదు. అలాగే ప్రైవేటీకరణ చేయమని చెప్పలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ పూసేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ విషయాలే లేవు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు లేదు. స్కీమ్ వర్కర్లకు 5,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ కంటే తగ్గించడం జరిగినది. మనకి రావాల్సిన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర కూటమి ప్రభుత్వం అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి ఓటేయండి అని ఇతర రాష్ట్రాలకు వెళ్లి మన రాష్ట్ర నాయకులు చెప్పడాన్ని చాలా దుర్మార్గమైన చర్య అని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హోదా, పోలవరానికి, రాజధానికి నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కె మణి, నాగేశ్వరరావు, జి వీరబాబు, సూర్యనారాయణ, స్టాలిన్, శ్రీను, రాజేష్, వి నాగు తదితరులు పాల్గొన్నారు. మరి ఈవేళ పార్లమెంటు సమావేశాలు జరుపుతూ దాంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ పెట్టిన బడ్జెట్ ఒక మాటలో చెప్పాలంటే ఉపాధి హామీ పనులు ఎక్కడా కూడా వాళ్ళ గురించి మాట్లాడిన ప్రస్తావన లేదు. ఉద్యోగాల గురించి అసలు మాట్లాడిన ప్రస్తావనే లేదు. మరి ప్రైవేటీకరణ ఇప్పుడు అయిపోతూ ఉంటే వాటి గురించి మాట్లాడే గొడవే లేదు. ఇవన్నీ కూడా మరి మేము చాలా గొప్పగా పెట్టామని చెప్తూ ఉన్నారు. ఏం పెట్టారనేది ఒక్కరికి కూడా కనపట్లేదు. ఈవేళ నిజాన్ని చెప్పాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? మేము ఏవైనా కేంద్రాన్ని మెడలో ఉంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ ఎక్కడ పోయో మరి చంద్రబాబు చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పట్లేదు. మరి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి దోషోహం చేస్తున్నారంటే. ఈ రోజున పిఠాపురం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకించాలండి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం, నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా సిపిఎం పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏదైతే 2025-26 సంవత్సరానికి. ఈ రోజున 12 లక్షల మధ్యతరగతి కుటుంబానికి మేము ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు కూడా, కార్మికులు కూడా ఏం చేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో మొన్న ఎలక్షన్లో అయితే 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అది అప్ప లేదంటే ఉచితంగా ఇవ్వడమా లేదంటే గ్రాంటా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా మాకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారని చెప్పి చెబుతా ఉన్నారు. ఇది మీకు ఇచ్చింది మాత్రం అప్పే అని చెప్పేసి చెబుతా ఉన్నాం. మీరు బీహార్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజున కాపాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారో దాని అనుసారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి చేసి, ఈ ఒత్తిడిలో కారణంగా కొన్ని గ్రాంట్లు నిధులు వస్తాయి, ఆ నిధులు ఏమో రాకుండా మీరే అడ్డుకుంటా ఉన్నారు. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ అని చెప్పేసి పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా చెప్తా ఉన్నాం మేము. ఈ రోజున ఎన్నో ఏళ్ల బట్టి 1971 నుంచి కూడా 65 నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలో అది జరుగుతూ ఉన్నది. ఈ రోజున ప్రభుత్వం అది ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం లాస్ వస్తుందని చెప్పేసి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఈ రోజున తలపెడతా ఉన్నది. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించండి, గనులు కేటాయించకుండా మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో మేము చెప్పాలని చెప్పి తెలుస్తూ ఉన్నాం. ఈ రోజున ఎన్నో లక్షలు, సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నికరాస్తి లాభపడి ఉన్నది. అటువంటి దాన్ని మీరు ప్రైవేటు వ్యక్తులకు దారాదాస్యం చేసేసి ఇది లాస్ వస్తుందని చెప్పేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్కి కూటమి నాయకులు చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్నా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులన్నీ తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి చెబుతా ఉన్నాం. లేని పక్షంలో
మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పెడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక నిధులు కావాలి, అభివృద్ధి కావాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ పెడతా ఉన్నాం.